పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పునర్విభజన ఎవరి ధీమా వారిదే. నియోజకవర్గాల పునర్విభజన కొత్త లెక్కలట. సీట్లు పెరిగేది ఇక్కడే. బలమెవరికి? కీలకమైన సీట్లలో కలిసొచ్చేదెవరికి? ఏపీలో కొత్త రాజకీయం మొదలవుతుంది. ఇప్పటికే కూటమి వర్సెస్ వైసీపీ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలతో సమరం ఆసక్తికరంగా మారింది. ఇక కేంద్రం తాజాగా కులగణనతో సహా జనగణనకు నిర్ణయించింది. దీంతో రాష్ట్ర విభజన సమయం నుంచి వేచి చూస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక కొలిక్కి రానుంది. కేంద్రం పార్లమెంట్ స్థానాల దిశగా కసరత్తు చేస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల పెంపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఎక్కడెక్కడ ఈ స్థానాలు పెరుగుతున్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయనేది చర్చగా మారింది. తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 2025కు, తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 153కు పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో జనగణన 2027కు పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఏపీలో లోక్సభ స్థానాల సంఖ్యలో మార్పులపైన జనగణన తర్వాతనే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలకు ఒక్కో జిల్లాగా మార్పు చేశారు. ఇదే కొనసాగితే ఇందులో దాదాపు 6 నుంచి 8 వరకు ఎంపీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక జనగణనతో పాటు కులగణన చేస్తుండటంతో రిజర్వేషన్ ఖాతాలో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాల సంఖ్య పెరగడం ఖాయమని భావిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కొన్ని జనరల్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక పార్లమెంటు కేంద్రంగా అసెంబ్లీ స్థానాలు 2 వరకు పెరిగే పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో 3 పార్టీల కూటమి సీట్ల పెంపు కలిసొచ్చే అంశంగా అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కూటమి కలిసే ఉంటుందని, సీట్లు గతంలో త్యాగం చేసిన వారికి ఈసారి సీట్లు కేటాయింపుకు అవకాశం ఉంటుందంటూ చెప్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సైతం సామాజికంగా బీసీ, ఎస్సీ వర్గాల సంఖ్య పెరగడం ఖాయమని, ఆ దామాసా ప్రకారం సీట్ల కేటాయించాల్సిన అంశం తమకు కలిసొచ్చేదిగా చెప్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో సామాజిక సమీకరణాలు, వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. 2009లో చోటు చేసుకున్న పునర్విభజన ప్రక్రియ, అదే ఏడాది జరిగిన ఎన్నికల గురించి ప్రస్తుతం పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. దీంతో రాజకీయంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు ఏపీ పార్టీల భవిష్యత్తుకు కీలకం కానున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్కో పార్లమెంటు పరిధిని ఒక్కో జిల్లాగా మార్పు చేశారు. ఇప్పుడు మహిళలకు స్థానాల రిజర్వేషన్, లోక్సభ సీట్ల పెంపు, తదనుగుణంగా అసెంబ్లీ స్థానాల పెంపుతో జిల్లాల స్వరూపం మారే అవకాశం ఉంది. అయితే 2029 నాటికే ఈ ప్రక్రియ పూర్తవుతుందే వాదన ఉన్నా, దీంతో ఈ ప్రక్రియ మొత్తంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం మార్చడంలో కీలకంగా మారనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.